నమస్తే, వెల్కమ్ టు డెస్టినీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విజయవాడలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం. ప్రభుత్వం తరఫున 7 వరాలు ప్రకటించిన సీఎం చంద్రబాబు నాయుడు. పార్టీ ముఖ్య నేతలతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష. గ్రామ స్థాయిలో 5 సభ్యులతో కమిటీ నియమించాలని నేతలకు దిశానిర్దేశం. సచివాలయంలో అందుల క్రికెట్ అసోసియేషన్ సభ్యులతో సమావేశమైన సిఎస్ విజయానంద్. ఏపీఎస్సీ ఆర్టీసీ బస్సులో ఇకపై దివ్యాంగులకు ఉచిత ప్రయాణమని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. బహుళ అంతస్తులు కలిగిన ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టులో దివ్యాంగులకు గ్రౌండ్ ఫ్లోర్ కేటాయిస్తామని హామీ ఇచ్చారు. బాపట్ల ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కాలేజ్తో పాటు వినికిడిలోపు ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక డిగ్రీ కాలేజ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ దివ్యాంగులు బలహీనులు కాదని, అత్యంత ప్రతిభావంతులని, కొంచెం మద్దతునిస్తే అద్భుతాలను సృష్టించే సత్తా వారి సొంతమని అన్నారు. అందరితో పాటు వారికి సమాన అవకాశాలు, హక్కులు, గౌరవం కల్పించేందుకు అనుకూలమైనటువంటి సమాజాన్ని నిర్మించాలనే రాష్ట్రంలోని దివ్యాంగులకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దివ్యాంగుల సంక్షేమం, అభివృద్ధి ఎన్టీఆర్తో మొదలైందని గుర్తు చేశారు. తాను మొదటిసారి సీఎం అయ్యాక పెన్షన్ను 200 చేశానని, ప్రస్తుతం 6,000కు పెంచానని ఆయన చెప్పారు. దివ్యాంగులు ఎప్పుడూ బలహీనులు కాదు, వాళ్ళు విభిన్న ప్రతిభావంతులు. నాకు ఒక నమ్మకం, నేను ఎప్పుడు కూడా వాళ్ళని ఏదో దివ్యాంగులుగా చూడకుండా, లేదు వాళ్ళు ఏం చేయలేరని వాళ్ళని ఎప్పుడు కించపరచకుండా నేను ఎప్పుడు ఒకటే ఆలోచించాను, వాళ్ళని విభిన్న ప్రతిభావంతులుగా చూడడానికి, వాళ్ళని పూర్తిగా సహకరించడానికి నేను ఎప్పుడూ పనిచేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీకు కొంచెం మద్దతు ఇస్తే విజయం మీదే. మీకు విజువల్ పవర్ ఎక్కువ, పట్టుదల ఎక్కువ, శక్తి మీకుంది. అందరికంటే ఎక్కువ పట్టుదల ఎవరికి ఉందంటే వారికి చిరునామాగా దివ్యాంగులు ఉంటారని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈసారి అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం కూడా థీమ్ ఫాస్టరింగ్ డిజబిలిటీ, ఇన్క్లూజివ్ సొసైటీస్ ఫర్ అడ్వాన్సింగ్ సోషల్ ప్రోగ్రెస్. అంటే సమాజంలో అందరిలాగానే దివ్యాంగులకు సమాన అవకాశాలు, హక్కులు, గౌరవం పొందాలి. ఇందుకు అనుకూలమైన సమాజాన్ని నిర్మాణం చేయాలనేది ఈ సంవత్సరం యొక్క థీమ్, ముఖ్యమైన ఉద్దేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ ఎదుగుదలకు ఎలాంటి చట్టాలు అవసరం, ఎలాంటి ఇన్సెంటివ్స్ అవసరం, అటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు రెండు కూడా ముందుకు తీసుకుపోవడానికి ఈ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మొట్టమొదటిసారిగా దివ్యాంగులకు కూడా పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించింది ఎన్టీ రామారావు గారు. 30 రూపాయలు. ఆ తర్వాత 86లో దాన్ని 50 రూపాయలు పెంచారు. ఆ తర్వాత 2006కి దాన్ని 200 చేస్తే 120 రూపాయలు వేస్తే, నేను సీఎం అవుతానే 200 నుంచి 500 చేశాను. 500 నుంచి 3,000 చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. 2 సార్లు పెంచాం. అంటే ఒకసారి మళ్ళీ మొన్న వచ్చినప్పుడు ఏమాత్రం ఆలోచించకుండా 3,000, 6,000 చేశామని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. దేశంలో ఎక్కడ కూడా 6,000 రూపాయలు పింఛనిచ్చే రాష్ట్రం లేదు. పేద రాష్ట్రం, గొప్ప మనసు, అది వికలాంగుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉండే, దివ్యాంగుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉండే అభిమానం, ప్రేమ. దివ్యాంగులకు అందరికీ ఎప్పటికప్పుడు మీరు నడవడానికి అవకాశం ఉండే విధంగా మోటార్ వెహికల్స్ కూడా ఇస్తున్నాం. ఈ సంవత్సరం మీరు చూస్తే 1,800 ఇస్తున్నాం. ట్రైసైకిళ్లు కానీ, వినికిడి పరికరాలు కానీ, వీల్ చైర్స్ కానీ, ఇలాంటివి దగ్గర 14,000 మందికి ఈ సంవత్సరం ఇస్తున్నాం. మనసుంది,
గడచిన ఆర్థిక వ్యవస్థను చూస్తే చాలా చిన్న భిన్నమైంది. అయినా కూడా మిమ్మల్ని కూడా ఆదుకోవాలనే ఏకైక లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దివ్యాంగులందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం. నా ఉద్దేశం ఒకటి, సమాజంలో అందరికంటే ఇబ్బందులో ఉండేది మీరు. అందులో మిమ్మల్ని ఆదుకోవడం మా బాధ్యత. అందుకే అందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీలో కూడా ఆత్మవిశ్వాసం పెంచడానికి అన్ని స్థానిక సంస్థల్లో మీరు గెలిస్తే ఒకరుంటారు, ఒకవేళ గెలవలేకపోతే ఎక్సెప్షివ్గా ప్రతి ఒక్క బాడీలో మిమ్మల్ని పెట్టే బాధ్యత తీసుకొస్తాం. మీరు కూడా రాజకీయాల్లో రాణించాలి, ప్రజాసేవ కూడా చేయాలి. ఈ దివ్యాంగులుగా ఉండే మీకు ఇది అడ్డంకు కాదని చెప్పడానికి ఈరోజు ఈ నిర్ణయం తీసుకుంటున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జనసేన పార్టీ కమిటీల నిర్మాణంలో భాగంగా గ్రామ స్థాయిలో 5 సభ్యులతో కమిటీ నియమించాలని పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇప్పటికే పిఠాపురంలో నియోజకవర్గ స్థాయిలో ప్రయోగాత్మకంగా 5 సభ్యులతో కమిటీ ఏర్పాటైందని అన్నారు. ఆ కమిటీ పనితీరును ముదింపు చేసి గ్రామ మండల నియోజకవర్గ కమిటీలకు రూపకల్పన చేయాలని ఆయన స్పష్టం చేశారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్యులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నామినేటెడ్ పదవులపై సమీక్షించారు. జనసేన పొందిన నామినేటెడ్ పదవుల వివరాలను పరిశీలించారు. మిగిలిన పదవుల భర్తీపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు ఉద్దేశించిన కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ విభాగం కేంద్ర కార్యాలయం నుంచి పర్యవేక్షించాలి. ఈ విభాగంలో 11 మంది వరకు సభ్యులను నియమించాలి. ఈ విభాగం ముందుకు వచ్చే అంశం ప్రాధాన్యత తీవ్రతను బట్టి 3 లేదా విభాగంలోని మొత్తం సభ్యులు కలిసి చర్చించి పరీక్షించాలి. 5 సభ్యులుండే కమిటీలో తప్పనిసరిగా ఒకరు, గరిష్టంగా 2 వేరే మహిళలు సభ్యులుగా ఉండాలి. 11 మంది ఉండే కమిటీలో 3 వేరే మహిళలకు స్థానం కల్పించాలి. కూటమి ధర్మాన్ని అనుసరించి పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేసే వారికి వివిధ దశలో గుర్తింపు, బాధ్యతలు అందించే దిశగా ప్రయాణిస్తున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అందుల క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధి బృందం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానందను కలిసింది. ఇటీవల అంద మహిళల ప్రపంచ క్రికెట్ కప్ గెలుచుకున్న ఈ బృందం టీం కెప్టెన్ దీపిక మరియు టీం సభ్యురాలు కరుణాకుమారి నేతృత్వంలో సిఎస్ ను మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా అందులో క్రికెట్ టీంను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన అందులైన క్రికెటర్లకు ప్రభుత్వం నుండి తగిన సహాయ సహకారాలు అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఆదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదాని భేటీ అయ్యారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన అదాని సీఎంతో కలిసి డిన్నర్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులపై ఇరువురు చర్చించుకున్నారు. ఆదాని గ్రూప్ రాష్ట్రంలో పోర్టులు, డేటా సెంటర్, సిమెంట్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో వాటిపైన రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఆదాని గ్రూప్ పెట్టబోయే పెట్టుబడులపైన చర్చ జరిగింది. ఈ భేటీలో ఆదాని పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్ ఎండి కన్నా అదాని మంత్రి లోకేష్ పాల్గొన్నారు. వంగవీటి అంటే ఒక బ్రాండ్. ఈ బ్రాండ్ రాష్ట్రంలోనే కాదు ప్రపంచం మొత్తం మారుమోగుతుంది. మీరు నన్ను నడిపించండి, నేను మీ వెంట ఉంటా. వంగవీటి రంగ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ ముందుకు వెళ్తానని వంగవీటి రంగ కుమార్తె వంగవీటి ఆశా కిరణ్ అన్నారు. రాధారంగ మిత్రమండలి తరఫున పనిచేయడానికి వచ్చానని తెలిపారు. మా కుటుంబ సభ్యులతో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. రాజకీయంగా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, తనకు ఏ పార్టీతో సంబంధం లేదంటున్న వంగవీటి రంగ కుమార్తె ఆశా కిరణ్తో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. డిసెంబర్ 26న రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో రంగనాడు ఆధ్వర్యంలో కూడా విశాఖపట్నంలో భారీ బహిరంగ సభ కూడా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడటానికి వంగవీటి రంగ తనయ ఆశా కిరణ్ ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసు. మేడం చెప్పండి, ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు, ఏంటి? రంగనాడు సభ అనేది రాధారంగ మిత్రమండలి సభ్యులకు, రంగాభిమాన సంఘాలకు ఒక పిలుపు. ఆ సభకు వచ్చి దాన్ని విజయవంతం చేయాలని నేను కోరుకుంటున్నాను. సభ మెయిన్ ఎజెండా ఏంటి అని అంటే ఆయన ఆశయాలను ముందు తీసుకెళ్ళాలి. రంగా గారి ఆశయాలను ముందు తీసుకెళ్ళాలి. రంగా గారి వర్ధంతి రోజు కూడా ఆ రోజున. సో రంగా గారిని తలుచుకుంటూ పెద్దవాళ్ళు వస్తారు, మాట్లాడతారు. అట్ ద సేమ్ టైం ఏంటనంటే రాధారంగ మిత్రమండలి స్ట్రెంథెన్ చేయటానికి అని చెప్పి ఆ సభలో నేను మాట్లాడతాను. మేడం 26న మీ ప్రణాళిక ఎలా ఉండబోతుంది? అంటే ఇక్కడ నుంచి ర్యాలీగా వెళ్తారా? వైజాగ్లో సభ అంటున్నారు. విజయవాడలో మీ ప్రణాళికలు ఎలా ఉంటున్నాయి? విజయవాడ టు వైజాగ్ మీ ప్రయాణం ఎలా ఉండబోతుంది?
పొద్దున్నే 7ంటికి రంగా గారి స్టాచ్యూకి పూలమాల వేసి మేము ర్యాలీగా బయలుదేరుతామండి. ఆన్ ద వే మాకు అభిమానులందరూ వాళ్ళ ప్రోగ్రామ్స్ అన్ని పూర్తి చేసుకుని మాతో కలిసి వస్తారు. మేడం, కుటుంబంలో వివాదాలు వస్తున్నాయని చెప్పి సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ కూడా వస్తున్నాయి. ఇటు రంగా దగ్గర నుంచి ఏదైతే రాధా దగ్గర నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ లేదు, ఖచ్చితంగా మీ తల్లి రత్నకుమారి గారి దగ్గర నుంచి కూడా విభేదాలు ఉన్నాయని చెప్పి కూడా సోషల్ మీడియాలో అనేక ట్రోల్స్ వస్తున్నాయి. దీనిపై మీ కామెంట్? మా కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవండి, ఎలాంటి ఫైట్స్ లేవు. నాకు అందరి సపోర్టు ఉందండి, దాంట్లో మీరేం డౌట్ పడక్కర్లేదు. ప్లస్ నాకు వంగవీటి ఫ్యామిలీ నుంచి కూడా చాలా మంచి సపోర్ట్ ఉంది. రాధా గారు, నేను అన్న చెల్లెలు, మా ఇద్దరి మధ్య బాండ్ ఎప్పుడూ ఉంటుంది, ఎలాంటి గొడవలు అనేది లేదు. దయచేసి ఎవరు సృష్టించొద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను. 2029లో రాజకీయాల్లోకి ఆశా కిరణ్ వస్తుందని చెప్పి కూడా ఒక ట్రోలింగ్ వస్తుంది. దీనిపై మీ కామెంట్ ఏంటి? రాజకీయం అనేది తర్వాత డెసిషన్ అండి. ఇప్పుడు నేను ఒక సోషల్ కాజ్ కోసం వచ్చాను. మా నాన్నగారు ఆశయాలు ముందు తీసుకెళ్లాలని చెప్పి నేను వచ్చాను. ఫస్ట్ ఆ సోషల్ కాజ్ అని నేను చేయాలి అని అంటే నా టీం అనేది స్ట్రాంగ్గా ఉండాలి. నా టీం ఎవరు అని అంటే రాధారంగ మిత్రమండలి. ఆ టీంని నేను స్ట్రెంథన్ చేసుకుని ఒక సోషల్ కాజ్ కోసం ముందుకెళ్తాను. పేద బడుగు బలహీన వర్గాల కోసం నేను ఫైట్ చేస్తాను. వాళ్ళ ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా దేనికన్నా నేను ఫైట్ చేస్తాను. మా నాన్నగారే నాకు స్ఫూర్తి కాబట్టి ఆయనలాగానే నేను ముందుకెళ్తాను. ఆ తర్వాత రాజకీయం అనేది సమయం సందర్భం బట్టి డెసిషన్ తీసుకోవడం అనేది జరుగుతుందండి. థ్యాంక్ యూ మేడం. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ నెల 26న ఏదైతే జరిగే సభను, బహిరంగ సభను రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో నిర్వహించే సభను గ్రాండ్ సక్సెస్ చేసే విధంగా కూడా ఉంటుంది. ఏదైతే తను రాధారంగ మిత్రమండలి ఏదైతే సోషల్ కాజ్ కోసమే వస్తుందని చెప్ప, రాజకీయాలకు ఎలాంటి ప్రమేయం లేదు, ఖచ్చితంగా తన అన్నకు అదేవిధంగా కుటుంబ సభ్యుల సపోర్ట్ కూడా తనకు ఉందని చెప్పి కూడా ఇక్కడ ఆశా కిరణ్ చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, డిజిటల్ న్యూస్, నోవెటల్ హోటల్ నుంచి. దివ్యాంగుల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని అఖిల భారత యూకో బ్యాంక్ దివ్యాంగ జన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు. దివ్యాంగులకు చట్టబద్ధంగా అందించవలసిన సంక్షేమ ఫలాలు సక్రమంగా అందేలాగా చూడాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అఖిల భారత యూకే బ్యాంక్ దివ్యాంగ జన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో దివ్యాంగుల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో అధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ చట్టసభలలో చట్టబద్ధతగా జరిపే విధానాల్లో అన్ని వర్గాల వారితో పాటు దివ్యాంగులకు కూడా ప్రాధాన్యత ఉండేలాగా చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. దివ్యాంగుల కోసం చట్టబద్ధం చేసిన సంక్షేమ ఫలాలు అందుబాటులో ఉండేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే అని అన్నారు. ముఖ్యంగా బ్యాంకు నేపథ్యంలో జరిగే వ్యవహారాలపై అలసత్వం జరగకుండా చూడాలని అన్నారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు వెంకట్రావు, ఏడుకొండలు, డి శివ, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా యూకో బ్యాంక్ దివ్యాంగజన్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున డిసెంబర్ 3న ఈరోజు ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు మీద మేము ఈరోజు ఈ ప్రభుత్వాలు ఇచ్చే చట్టాలను ప్రజలకి అందుబాటులోకి రావాలని, 2016లో చట్టం వచ్చినప్పటికీ అది ఇంప్లిమెంటేషన్ కావట్లేదని మా ఆందోళన. ఈ చట్టాలన్నీ ఇంప్లిమెంట్ అవ్వాలని, ప్రభుత్వం చట్టాలు ఇస్తున్నప్పటికీ అవి కింద స్థాయిలో అమలులోకి కావట్లేదని మా ముఖ్య ఉద్దేశం. అందుకని మేము ప్రతి కార్యాలయాలు, ప్రతి ఒక్క వికలాంగులకి చట్టాలు అందుబాటులోకి రావాలని మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మా సంస్థ ప్రారంభించి 3 ఏళ్ల నుంచి ఇదే కార్యక్రమాలు చేస్తున్నాం. అవగాహన పెంపొందించడం కోసమే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. అందరికీ చట్టాలు అందుబాటులో ఉండాలనేదే మా ముఖ్య ఉద్దేశం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే మహిళా సంక్షేమం సాధికారతలో ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శంగా నిలిచిందని డ్వాక్రా సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత అన్నారు. ఎన్టీఆర్ భవన్లో ఆమె ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడు మహిళల అభివృద్ధికే రాష్ట్ర అభివృద్ధిగా భావిస్తారని, ఆ దిశగా సూపర్ 6 హామీలను ఇచ్చిన మాట తప్పకుండా నెరవేరుస్తూ సూపర్ హిట్ చేశారని కొనియాడారు. గత వైసీపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళల పొదుపు నిధులను కూడా దోచుకుందని, వారిని కేవలం రాజకీయ కార్యకర్తలుగానే వాడుకుంటుందని ఆరోపించింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే గతంలో మహిళలు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారో, మహిళా సంక్షేమం ఏ విధంగా కుంటుపడిందో గత ప్రభుత్వంలో మనం చూసాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా మహిళల యొక్క అభివృద్ధి జరిగితేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని నమ్మిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. దానిలో భాగంగా
ఏదైతే హామీ ఇచ్చారో సూపర్ 6 అని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి వాటిని అధికారం వచ్చిన దగ్గర నుంచి 1 by 1 వాటిని అమలు చేస్తూ సూపర్ 6ని సూపర్ హిట్ చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. ఏదైతే ఆ రోజు ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు, అన్ని వర్గాల మహిళలు కూడా ఎన్నో రకాలుగా గత ప్రభుత్వంలో ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి మనం చూసాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అంటే గుర్తొచ్చేది డ్వాక్రా మహిళలకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే మేము డ్వాక్రా మహిళలు ఉన్నాము అనే పరిస్థితి రాష్ట్రంలో కానీ ప్రతి ఒక్కరూ చెప్పుకునేటువంటి పరిస్థితి. ఎందుకంటే డ్వాక్రా మహిళలంటే తన మానసిక పుత్రికలుగా చూసుకునేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడూ కూడా వాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళని ఏ విధంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళాలి, ప్రతి ఇంట్లో మహిళను ఒక మంచి పారిశ్రామికవేత్తగా తయారు చేయాలి, ప్రతి మహిళ కూడా నెలకు ఒక 10,000 సంపాదన తగ్గకుండా ప్రతి కుటుంబం ఉండాలని చెప్పి ఆ దిశగా ముందుకు వెళ్తూ దానికి తగ్గట్టు ప్రణాళికలు సిద్ధం చేస్తూ దానికి తగ్గట్టు బడ్జెట్లు కేటాయింపులు చేస్తూ వారిని ముందుకు నడిపించేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మనం చూసాం ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన దగ్గర నుంచి కూడా డ్వాక్రా మహిళలకి ఏ విధంగా సంక్షేమాన్ని ఇస్తున్నారో, ఏ విధంగా డ్వాక్రా మహిళల సంక్షేమం గత ప్రభుత్వంలో డ్వాక్రా మహిళలంటే వారి యొక్క సభలు సమావేశాలకు వచ్చేటువంటి కార్యకర్తలుగా వాడుకున్నారు తప్ప డ్వాక్రా మహిళల యొక్క సంక్షేమాన్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే డ్వాక్రా మహిళలు దాచుకున్నటువంటి పొదుపు సొమ్మును కూడా దోచేసుకొని ఏ విధంగా వారిని ఇబ్బంది పెట్టారు అనేది, అభయహస్తం ద్వారా దాచుకున్నటువంటి సొమ్మును కూడా లాగేసుకొని ఏ విధంగా దోచుకున్నాడు అనేదానికి ప్రతి ఒక్క డ్వాక్రా మహిళలను అడిగినా ఈరోజు చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏదైతే మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్క డ్వాక్రా మహిళ సంతోషంగా ఉండాలి, మంచి పారిశ్రామికవేత్తలు అవ్వాలని చెప్పేసి ఏ విధంగా ఆ రోజు గత ప్రభుత్వంలో 2 లక్షలు మాత్రమే ఉన్నటువంటి పావలా వడ్డీ రుణాలని ఈరోజు 5 లక్షలకు పెంపొందించి దానిలో భాగంగా ప్రతి ఒక్క మహిళ కూడా మంచిగా బిజినెస్ చేసుకోవాలని చెప్పి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు కూడా ప్రత్యేకమైనటువంటి ప్రోత్సాహాలు ఇవ్వాలని చెప్పి వారికి సంబంధించి 2 లక్షల నుంచి 5 లక్షల వరకు 0%తో వాళ్ళకి వడ్డీ లేని రుణాలు ఇచ్చి వారిని ప్రోత్సహించాలి అనే విధంగా ముందుకెళ్ళడం అనేది మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే గత ప్రభుత్వంలో చాలా రకాలుగా ఇబ్బందులు పడినటువంటి డ్వాక్రా మహిళలు, వాళ్ళకి లోన్స్ రాకుండా కనీసం వాళ్ళకి సంక్షేమ పథకాలు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితిలో ఏదైతే ఆ రోజు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో దాదాపు 98% డ్వాక్రా రుణాలు ప్రతి ఒక్కరూ పర్ఫెక్ట్గా కట్టడం వల్ల వారికి దగ్గర 20 లక్షల వరకు లోన్లు కూడా ఇచ్చి వారిని ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా అదే బాటలో మంచి పారిశ్రామికవేత్తలుగా వాళ్ళని తయారు చేయాలి, ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది జరగాలి, అది డ్వాక్రా మహిళల ద్వారే సాధ్యమవుతుంది, వారు తయారు చేసినటువంటి ఉత్పత్తుల్ని మార్కెటింగ్ చేయాలి అనే ఉద్దేశంతో వారికి ఏ విధంగా ప్రోత్సాహాలు ఇచ్చి ప్రత్యేకంగా స్త్రీ శిశు సంక్షేమానికి ఒక 4,600 కోట్ల బడ్జెట్ను కూడా 25-26కి కేటాయించడం అనేది చంద్రబాబు నాయుడు గారికి మహిళల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధికి, ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారి నిరంతరం కూడా ఎప్పుడూ మహిళా సంక్షేమం గురించి, మహిళా అభివృద్ధి గురించి ఆలోచించేటువంటి వ్యక్తి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయంపై వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విమర్శలను టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తీవ్రంగా ఖండించారు. ఈ PPP విధానం పేద వర్గాలకు శాపం కాదని, అనేక లాభాలు చేకూర్చే వరమని ఆయన స్పష్టం చేశారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద వర్గాలు, దళిత వర్గాలు, నానా విధాల జబ్బులతో బాధపడే వారికి మేలు జరగాలన్న ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు ఈ సముచిత నిర్ణయం తీసుకున్నారని అన్నారు. దీనికి విరుద్ధంగా పేదవాడు రోజు రోజుకు పేదవాడిగానే కృంగిపోవాలి, ధనవంతుడు అత్యున్నత స్థాయికి చేరుకోవాలన్నదే జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిని విమర్శించారు. నారా చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలకు, పేద విద్యార్థులకు, పేద వర్గాలకు చెందిన నానా విధాల జబ్బులతో బాధపడుతున్న వాళ్ళకి మేలు జరగాలనే ఉద్దేశంతో PPP పద్ధతిన ఈ వైద్య కళాశాలలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంటే పేద వర్గాలకు ఏ రకమైన లాభం జరగటానికి వీల్లేదు, పేద వర్గాల వాళ్ళకి మెరుగైన వైద్యం అందటానికి వీల్లేదు. పేద వర్గాలకు చెందిన బిడ్డలు చదువుకొని డాక్టర్లు అవడానికి అసలు వీల్లేదు అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి ఉన్నది. దీన్ని గమనించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నిన్న నేను ఇదే PPP విధానాలు మెడికల్ కాలేజెస్ మీద నేను ప్రెస్ మీట్ పెట్టి పాత్రికేయ
సోదరుల ద్వారా మీకు తెలియజేయటం జరిగింది రాష్ట్ర ప్రజలందరికీ. జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం, ఆయన ఆలోచన, ఆయన విధానం అంతా కూడా పేదవాడు రోజు రోజుకి పేదవాడిగానే ఇంకా క్షీణించిపోవాలి, పేదవాడిగానే వాడి జీవితం సొమ్మసిల్లిపోవాలి, అది అతని ఉద్దేశం. ధనవంతుడు అత్యంత స్థాయికి చేరుకోవాలి, అది అతని ఉద్దేశం. కానీ ప్రజానాయకుడైన నారా చంద్రబాబు నాయుడు గారికి పేద వర్గాలు కూడా ఆర్థికంగా బలపడాలి, పేద వర్గాలు కూడా పెద్ద పెద్ద డాక్టర్లుగా మారాలి, పేద వర్గాలకు కూడా మెరుగైన కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలి అన్న ఉద్దేశంతో పీపీపీ మోడల్లో ఈ రోజున వైద్య కళాశాలలందరూ నిర్మాణం కావాలని చెప్పి ఆయన నిర్ణయం తీసుకున్నారు. అది సముచిత నిర్ణయం. ఒక పేద వర్గాల నుంచి వచ్చిన వాళ్ళగా, దళిత వర్గాల నుంచి వచ్చిన వ్యక్తిగా నేను చెబుతున్నాను. నేను రాష్ట్రంలోని ఈ వర్గాలకి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నేను జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు, మోసపు మాటలు నమ్మకండి అని చెప్పి మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అతను మన వర్గాల పట్ల ఏమాత్రం ప్రేమ లేదు, అభిమానం లేదని చెప్పి కూడా మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నాను. నేను అతను కార్చేది మొసల కన్నీరు మన వర్గాల పట్ల అని చెప్పి కూడా మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. వాస్తవాలు ఇవి. చంద్రబాబు గారి నోట నుంచి వచ్చిన మాట అది జీవోగా మారుతుంది, అది గమనించాలి. జగన్మోహన్ రెడ్డి పీపీపీ విధానంలో ఈ వైద్య కళాశాలలు అతను మాట్లాడే మాటలని తప్పుడు మాటలు, రెచ్చగొట్టే రీతిలో అబద్ధాలు చెబుతున్నారు ఆయన. పేద వర్గాలకు అన్యాయం జరుగుతుందని చెబుతున్నారు ఆయన. అన్యాయం ఏమి జరగదని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తూ, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క న్యాయవాదికి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని డోన్ న్యాయవాదులు లక్ష్మీశెట్టి కృష్ణప్రసాద్ ఈశ్వరయ్య అన్నారు. ఎన్నిసార్లు డ్రాప్ రెడీ చేసినా కూడా అసెంబ్లీలో బిల్లు పెట్టలేకపోతున్నారని తెలిపారు. న్యాయవాదుల సమస్యల పరిష్కార చైతన్య 50 గంటల నిరాహార దీక్షను విజయవాడ ధర్నా చౌక్ లో నిర్వహించారు. ఈ ధర్నాలో నంద్యాల జిల్లా డోన్, విజయవాడ, కర్నూలు, ఇతర జిల్లాల న్యాయవాదులు పాల్గొన్నారు. డోన్ న్యాయవాదులు లక్ష్మీశెట్టి కృష్ణప్రసాద్ ఈశ్వరయ్య మాట్లాడుతూ, గత నెల నవంబర్ 1వ తేదీన పవన్ కళ్యాణ్కి మంత్రి నారా లోకేష్ కు పాదయాత్ర ద్వారా వెళ్లి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందని అన్నారు. న్యాయవాదులపై తప్పుడు కేసులు పెట్టడం, వారిని హత్య చేయడం జరుగుతుందని ఆరోపించారు. న్యాయవాదినే కాకుండా కుటుంబ సభ్యుల్ని కూడా మానసికంగా, శారీరకంగా హింసించడం జరుగుతుందని విమర్శించారు. న్యాయవాది వృత్తినే కనుమరుగు చేయాలని పోలీసు వ్యవస్థ కంకణం కట్టుకుందని అన్నారు. ఈరోజు విజయవాడలోని ధర్నా చౌక్ దగ్గర న్యాయవాదులకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కొరకు మేము ఈరోజు నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ఆల్రెడీగా ఈరోజు జరిగే విషయమే కాదు, నవంబర్ 1వ తారీఖున డోన్ నుంచి విజయవాడకు సీఎం క్యాంప్ గారి ఆఫీస్కి వెళ్ళి పాదయాత్ర చేసుకుంటూ ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కొరకు పాదయాత్ర చేయడం జరిగింది సార్. అదేవిధంగా ఈ పాదయాత్రను మేము చాలా కష్టంతో కొంతమందితో అయినా కానీ ఫస్ట్ మొదలుపెట్టి ఇక్కడ వరకు ఈ రోజు వరకు చేరడం జరిగింది. ఆల్రెడీ 12 రోజుల తర్వాత మన ఐటీ మినిస్టర్ గారైనటువంటి నారా లోకేష్ గారిని కలిసి ఆయనకు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అది అంతటితోనే అయిపోలేదు. మళ్ళీ అదనుగా ఈరోజు మేము ధర్నా చౌక్, విజయవాడలోనే ధర్నా చౌక్ దగ్గర 50 గంటల నిరాహార దీక్షకు కూర్చోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి నలుమూలల జిల్లాల నుంచి వచ్చిన న్యాయవాదులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఈరోజు 20 మంది న్యాయవాదులు ఇక్కడికి రావడం జరిగింది. సార్, ముఖ్యంగా చెప్పడం ఈ విషయం ఏంటంటే, ఇది మా 21 న్యాయవాదులకో లేదంటే 30 మంది న్యాయవాదులకో సంబంధించిన విషయం కాదు సార్. ప్రతి ఒక్క న్యాయవాదికి ఇది అవసరమే. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వస్తే మనము సంతోషంగా మన వృత్తిని కొనసాగించుకోగలమని చెప్పి మనవి చేసుకుంటూ, ఇది రాజస్థాన్లో వచ్చింది సార్. రాజస్థాన్లో వచ్చిన ఈ చట్టానికి అనుగుణంగా ఇంకా మనం ఏం చేయాలి, న్యాయవాదులు, సీనియర్ న్యాయవాదులు, న్యాయ కోవిదులు దీనిపైన ఆలోచించి ఇంకా ఏమి చేస్తే మనకు చట్టం బాగుంటుందన్న విషయంతో చెప్పాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన మీడియా మిత్రులందరికీ మరియు మా న్యాయవాదులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, నా పేరు ఈశ్వరయ్య, న్యాయవాది, డోన్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విజయవాడలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం. ప్రభుత్వం తరఫున 7 వరాలు ప్రకటించిన సీఎం చంద్రబాబు నాయుడు. పార్టీ ముఖ్య నేతలతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష. గ్రామ స్థాయిలో 5 సభ్యులతో కమిటీ నియమించాలని నేతలకు దిశానిర్దేశం. సచివాలయంలో అందుల క్రికెట్ అసోసియేషన్ సభ్యులతో సమావేశమైన సిఎస్ విజయానంద్.
ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికి సెలవు. నమస్కారం.